ప్రపంచంలోని చీకటంతా ఏకమై ఓ అగ్గిపుల్ల వెలుతురిని దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. వాస్తవంగా చెప్పాలంటే నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అదేవిధంగా నిరంతరం శ్రమ పడే వారితో ఓటమి భయపడుతుంది అని నేను చెప్పగలను. 14 రోజుల క్రితం మ్యారేజ్ అయ్యి పహల్గామ్ కి వచ్చిందో జంట. తన కళ్ళ ముందే తన భర్తను చంపేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఇలా పెళ్లైన 14 రోజులకే ఆ అమ్మాయి నుదుటన సింధూరాన్ని తుడిచేశారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. ఇలా చాలా మంది ఆడపిల్లల సింధూరాన్ని దూరం చేశారు. దానికి బదులుగా 14 రోజులు వెయిట్ చేసి ఇండియన్ ఆర్మీ తన ఆపరేషన్ ని కొనసాగించింది. కేవలం 25 నిమిషాల్లోనే 100 మందిని హతమార్చింది ఇండియన్ ఆర్మీ. ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరే ఆపరేషన్ సింధూర్. సీతమ్మ జోలికి వెళ్లినందుకు హనుమంతుడి లంకని తగలబెట్టాడు. ఆడపిల్లల జోలికి వచ్చినందుకు పాకిస్తాన్ ని తగలబెట్టాం. జై హింద్. నా జీవితంలో నేను నిన్నే ఎక్కువ కష్టపెట్టాను. నన్ను న్యాయంగా చూస్తే నువ్వే నా మీద ఎక్కువ కోపడాలి. నన్ను అన్ని బాధపడదు నాన్న, తిరిగి లేచి పరిగెట్టు. నాన్న నేనున్నాను, చూసుకుందాం. ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు, ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం. తప్పు చేయకుండా తల వంచకండి, నమ్మకం లేని చోట వాదించకండి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకొని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు. మనంతట మనమే ప్రాబ్లం కి సొల్యూషన్ కనిపెట్టాలి, లేదంటే ఇతరులు కనిపెట్టిన సొల్యూషన్ ని యాక్సెప్ట్ చేయాలి. ఉదాహరణ, ఒక చెట్టు మీద 5 పక్షులు ఉన్నాయనుకో, నేను ఒక దాన్ని షూట్ చేస్తే ఇంకా ఎన్ని మిగులుంటాయి? 4? అవును, కరెక్ట్. ఏంటి చూసావా, నేను ఆన్సర్ చెప్పాను, నువ్వు యాక్సెప్ట్ చేశావు. కానీ లాజిక్ అప్లై చేసి ఆలోచిస్తే అర్థమైంది, గన్తో షూట్ చేస్తే ఆ శబ్దానికి పక్షులన్నీ అక్కడ ఎందుకుంటాయి? ఎగిరిపోతాయి కదా. నిజం మన కళ్ల ముందే ఉంటుంది, కానీ గ్రహించలేం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమే. కొంతమంది అన్ని ఉన్నా ఏం లేవని ఫీల్ అవుతుంటారు. ఏం లేకపోవడం అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు. ఇది లేకపోవడం. చిన్నదో పెద్దదో ఇల్లు ఉంది, కొత్తదో పాతో బట్ట వేసుకోనికి ఉంది, గట్టుకనో గంజో తినేదానికి తిండి ఉంది. ఒక్కసారి బయటకు వచ్చి చూడు, మనకంటే దరిద్రమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. వయసు మీద పడ్డ 100 రూపాయలు 200 కష్టం చేసే మనుషులు ఉన్నారు. మనకు ఓడో ఇచ్చి అవకాశాలు ఇవ్వడు. మన బతుకు మనమే మార్చుకోవాలి. చెయ్యాలంటే ఎన్నో పనులు ఉన్నాయి, బతకాలంటే ఎన్నో రూట్లు ఉన్నాయి. దొంగతనం చేయకుండా ఒకరిని ముంచకుండా బతికితే అదే గొప్పతనం. ఎందుకు ఓడిపోతున్నావని బాధపడకు, టైం వేస్ట్. గెలవడానికి తప్పుడు అడుగులు వెయ్యకు, యూజ్లెస్. కానీ ఎందుకు ఓడిపోతున్నావో కారణాలు వెతుక్కో, నీ తప్పులు తెలుసుకో. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తావు. నువ్వు వేసే అడుగులో కాకులు ఎక్కువ. గాడిద కథలా ఏం చేసినా అరుస్తూనే ఉంటాయి. విర్రవీగే వాడిని విర్రవీగనివ్వు, హేళన చేసే వాడిని చెయ్యనివ్వు. వాగిన ప్రతి నోరు ముయ్యాలంటే నువ్వేసే ప్రతి అడుగు గొప్పగా ఉండాలి. చదువుకునే వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. ఇది ఒక మన పేరెంట్స్ మాత్రమే బాగా తెలుసు. అందుకేనేమో వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, అరే నువ్వెప్పుడు నాలాగా గాడిద కష్టం చేయకూడదురా, బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని హ్యాపీ. అంటే ఒక పేదవాడి కొడుకుని డబ్బున్నవాడిని చేయగలిగేది చదువు. ఒక గుమాస్తా కొడుకుని కలెక్టర్ని చేయగలిగేది చదువు. చదువుకునే వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. ఇది ఒక మన పేరెంట్స్ మాత్రమే బాగా తెలుసు. అందుకేనేమో వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, అరే నువ్వెప్పుడు నాలాగా గాడిద కష్టం చేయకూడదురా, బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని హ్యాపీ. అంటే ఒక పేదవాడి కొడుకుని డబ్బున్నవాడిని చేయగలిగేది చదువు. ఒక గుమాస్తా కొడుకుని కలెక్టర్ని చేయగలిగేది చదువు. చిన్న సలహా, ఐశ్వర్యం అంటే ఆస్తి పోగేసుకోవటం కాదు, మనకంటూ 4 మనుషులను సంపాదించుకోవటం.